హాయ్, ఐఎమ్ అనిత. నేను ముంబై నుంచి మాట్లాడుతున్నాను. అనిత అలర్ట్ వీడియోస్ నుంచి. ఈ ముంబైలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. అందులో మెయిన్గా రెయినీ సీజన్లో చాలా చాలా బాగుంటుంది. ఎటు చూసిన గ్రీనరీనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అసలు గ్రీనరీ అంటే ఎందుకంటే కూడా చెప్పలేము. చాలా చాలా కొండలు ఉంటాయి ఇటుకల్లా. ఆ కొండల దగ్గర నుంచి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మీకు ఇప్పుడు చూడొచ్చు మీరు. అక్కడ చూడండి, పైన కొండ దగ్గర మొత్తం వర్షం పడుతున్నట్టు, స్నో పడుతున్నట్టు మొత్తం అక్కడ వర్షం పడుతుంది అక్కడ. అందుకనే ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది. చల్లగా చాలా బాగుంటుంది. బైక్ రైడింగ్లో అయితే ఇంకా బాగుంటుంది. అందుకని నేను, మా పిల్లలు, మా హస్బెండ్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ 10 to 20 minutes పడుతుంది. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఆ ప్లేస్కి. మా పిల్లలు చూసారా, పెద్ద కోతులండి. బయటికి వెళ్తున్నామంటే నాన్న కావాలి, ఇంట్లో ఉంటామంటే అమ్మ కావాలి, వాళ్ళిద్దరికి అంతే. మా హస్బెండ్ కూడా నన్ను ఇబ్బంది పెట్టారు బయటకు వెళ్ళేటప్పుడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ మొత్తం గ్రీనరీ ప్లేసెస్లో. మా కిడ్స్ అయితే వాటర్లో ఆడితే ఇక లేవరు మళ్ళీ. అందుకని మా హస్బెండ్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. అక్కడ ఫిషింగ్ కూడా చేస్తారు. మా పాప అయితే వాటర్లో కాలు పెట్టి తడిచేసరికి లేదు నన్ను ఎత్తుకో అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. తనకు వాటర్ అంటే ఇష్టం కానీ తడవదు, ఎక్కువ కాలు తడవద్దు తొందరగా. తను అలిగింది నేను ఎత్తుకోలేదని చెప్పేసి. చూడండి ఎంత కోపం వచ్చిందో తనకి, ఎంత రెడ్ అయిపోయింది తన ఫేస్. అట్లనే తన ఫ్రంట్ ఉన్న తన ముందున్న వ్యూ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అసలు. చాలా చాలా బాగుంటుంది అసలు. చాలా ఎంత ఎంత అంటే ఇక చెప్పలేము. ఇక్కడ కనిపిస్తున్న దగ్గర చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లెక్క ఇంతకుముందు వచ్చేవి, బట్ రెయినీ మిడిల్ సీజన్లో. ఇప్పుడు కొంచెం ఎండింగ్ వచ్చింది కాబట్టి బట్ ఇప్పుడు కనిపించవు, బట్ గ్రీనరీగానే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే వ్యూ చూడండి అసలు. వావ్ అంటే ఇక చాలా, ఇక వావ్ కూడా తక్కువే, చాలా తక్కువ వర్డ్ అసలు. అందుకనే వ్యూ చూసి చెప్పండి ఇక ఎంత బాగుంటుందో చూడండి అసలు. వావ్, మేమైతే ఆ కొండలు అవన్నీ ఎక్కేసి వచ్చాము, బట్ ఎక్కడానికి చాలా స్టామినా ఉండాలండి. నిజం చెప్తున్నాను. ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ఆ కొండల పైన చాలా స్టామినా ఉండాలి. నేను ఒక టూ టైమ్స్ వెళ్ళొచ్చాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ బుడద అవన్నీ ఉంటాయి కదండి. పిల్లలు ఉన్నప్పుడు చాలా కేరింగ్గా ఉండాలి. పెద్దవాళ్ళకి చాలా స్లిప్ అవుతూ ఉంటుంది. అలాంటిది పిల్లలను కూడా చాలా కేరింగ్గా తీసుకోవాలి కాబట్టి వెళ్తూ ఉండాలి. అక్కడ చూసారా రోడ్ ఎలా ఉందో? రోడ్డు కూడా కాదు అది. చూడండి ఎలా ఉంటుందో అసలు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తాను నేను. నన్ను చూడండి ఒకసారి. నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా. అక్కడ మొత్తం గ్రీనరీ క్లాత్తో కట్టిన చూడండి. ఎవరు ప్లాంట్ నాటుతారో అవి వాళ్ళు అక్కడ పెట్టేసి అలా వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. దిస్ ఈజ్ మీ. హాయ్, నేను వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో గ్రీనరీలో అసలు. నాకు చాలా ఇష్టం అండి గ్రీనరీ అంటే. ఎంత అంటే ఇక చెప్పలేను, అంత ఇష్టం అసలు. అక్కడ పైన మబ్బులు చూడండి ఎలా ఉండదు. నల్ల మబ్బులు కుమ్ముకు వచ్చేసాయి. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళాము, వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము ముందు జాగ్రత్తగా గొడుగు కూడా తెచ్చుకున్నాము. అది పెద్ద గొడుగు, 4 పడతాం ఖచ్చితంగా. మేము 4 ఉన్నాం కాబట్టి 4 సరిపోతాం మేము అందులో. ప్లస్ ఏంటంటే మా పాప కూడా వర్షం అంటే చాలా ఇష్టం. తను ఆడడానికి వద్దు, తనకి 2 days బ్యాకే తనకి కోల్డ్ తగ్గిందని మేము వర్షంలో తడనీలేదు. అలానే వాళ్ళ ఫాదర్ కూడా చూడండి ఎలా ఉరుకొస్తున్నారో, గొడుగు వర్షం పడుతుంది అనగానే. వాళ్ళ పాప తడవద్దంట. అయ్యో ఇదెక్కడా చూడండి. ఇప్పుడు చూస్తుంది మా చిన్న పాప ఎంత క్యూట్గా చూస్తుంది చూడండి అసలు. దాన్ని చూడండి ఎంత క్యూట్గా చూస్తుంది. అంబ్రెల్లా కింద వచ్చేసామని. అప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడండి అసలు ఎంత వర్షం పడుతుందో చూడండి. మీరే చూడండి, స్నో వచ్చినట్టు పడుతుంది అక్కడ వర్షం మొత్తం. అసలు మొత్తం బ్లాకీ అయిపోయింది అక్కడ కొంచెం. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఆ వే కూడా చూడండి ఎంత క్లారిటీగా మనం మూవీస్లో చూస్తాం చూడండి. ఆ గ్రీనరీలో వేస్ అట్లనే కనిపిస్తుంది. సేమ్ అది కూడా అంతే కనిపిస్తుంది. అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మా పాప ఏమో అక్కడికే వెళ్దాం, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం, ఐస్ క్రీమ్ కావాలని ఒకటే ఏడుపుతుంది. మా హస్బెండ్ అయితే లేదు, నువ్వే ఇక పోదాం అన్నావు కదా, నువ్వే చూసుకో పెద్ద పాపని అని చెప్పేసి చిన్న పాపతో ఆయన సెటిల్ అయిపోయారు. ఇక పెద్ద అమ్మాయి నాకు ఇచ్చారు. వర్షం కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది, చాలా స్పీడ్గా పడుతుంది. మా పెద్ద పాప కూడా రావట్లేదు. ఇటు వెళ్దాం అని చెప్పేసి ఒకటే ఏడ్పిస్తుంది. తనకి ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ అంటే ఎట్లా ఉన్నా పర్లేదు,
కండిషన్లో ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా తనకు ఐస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈ రోడ్ మీద అంటే ఇప్పుడు ఈ దారిలో మనం నడవడానికి అయితే బెస్ట్ కాదని చెప్పట్లేదు, కానీ కిడ్స్తో వెళ్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే స్లిప్ అవుతూ ఉంటుంది. మా హస్బెండ్ చూసారా, చిన్న పాపని కోతిపిల్ల అతక పెట్టుకుంటారు చూడండి, అట్లే అతక పెట్టుకున్నారు. వర్షం ఎక్కువ అవుతుంది వెళ్దాం అనుకుని మేము స్టార్ట్ అయ్యాము, నేను మా పెద్ద పాప. మా హస్బెండ్ అయితే రావట్లేరు, వీడియో ఆయనే తీస్తున్నారు కాబట్టి. మా చిన్న పాప అయితే రావట్లేదు అసలు. అక్కడ ముంబైలో బిల్డింగ్స్ ఇలానే ఉంటాయండి. ఇప్పుడు చూడండి అసలు అయిన టైము మొక్కజొన్న కంకులు, వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు తినకుండా ఉంటారా ఎవరైనా? వాహ మా బజ్జీలు, పునుగులు, పకోడీలు అవన్నీ చాలా ఇష్టం. బట్ ఒక మొక్కజొన్న కంకుతో సెటిల్ అయిపోయాము మేమైతే. అక్కడ గోమాత వస్తుంది, మాకు కూడా చాలా ఉన్నాయి, గోమాతలు ఉన్నాయి, ఆవులు, గొర్రెలు, మేకలు చాలా ఉన్నాయి. కానీ మా వారికి చాలా ఇష్టము. నాకు కొంచెం భయము, మా వారికి పెడతారు చూడండి, 2-3 పెట్టారు, 2-3 కార్న్స్ మొక్కజొన్న కంకులు పెట్టారు, భయపడకుండా అవి మంచిగా తినేసాయి. మా చిన్న పాప అయితే చాలా అంటే చాలా భయపడింది. మా హస్బెండ్కి చాలా ఇష్టం గోమాతలు అంటే, చాలా చాలా ఇష్టం. నేను కూడా పెట్టాను, కానీ నాకు చాలా